day. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. గీతం మెహర్ బాబా, మేము ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించలాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణ యొక్క జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబాకి జై. జై. అందరికీ ప్రేమ పూర్వక జై బాబాలు. ప్రేమతో ఒక చిన్న సూచన. మనం ప్రవచనాలు ఇప్పటి వరకు 180 ప్రవచన సుమమాలని మనం చదువుకోగలిగాం. దాని అర్థం కూడా చెప్పుకున్నాం. అలాగే బాబా మహోన్నతమైనటువంటి ఆ చరిత్ర 8వ భాగం ఇప్పుడు మనకి చెప్పుకుంటున్నాం. ఆయన ప్రేమతో అవకాశం ఇస్తే చాలా 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 చెప్పుకుంటాం. కానీ మీ అందరికీ ఒక ప్రేమపూర్వక రిక్వెస్ట్ ఏంటంటే, చాలా తెలుస్తుంది, చాలా నేర్చుకుంటున్నాం అనే భావన దయచేసి మీ మనసుల్లో రానివ్వకండి, రానివ్వవద్దు. మహాసముద్రాన్ని ఈ స్వల్పకాలంలో మనం ఏం ఎదగలం? బాబా ఇచ్చిన సాహితీ సంపద మహాసముద్రం. ఆయనంత మహోన్నతుడు. ఆయన సాహిత్యం కూడా మహోన్నతమైన సముద్రం లాంటిది. మనం తెలుసుకుంటే చాలా 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 తక్కువ. అందుకని మీ అందరికీ చెప్పవలసిన బాధ్యత పెద్దవాడిగా నా మీద ఉంది కనుక ఈరోజు ఈ విషయాన్ని మీతో ప్రేమతో ప్రస్తావన మరింకోలా భావించకండి. ఇప్పుడు మనం ఈరోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే సద్భాగ్యాన్ని మనందరికీ కలిగించాడు. అంతేకాకుండా ఈరోజు ఆయన ఇవ్వవలసిన 2 చరణాలు కూడా 181, 182 అవి కూడా మనకి ఆయన ఎందుకలా ఇస్తున్నాడంటే, ఒక విధంగా మీతో నేను ఉన్నాను అని రుజువు చేయడం కోసం ఇస్తున్నాడు అన్నమాట. అందుచేత ఆ ప్రియతమునికి, ఆ మహోన్నతునికి, ఆ శ్రీ మహావిష్ణువుకి మనందరం కూడా శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇప్పుడు ఏవైతే మనకైనా 2 సుమమాలికలు, ప్రవచన సుమమాలికల్ని ప్రసాదించారో వాటిని కొంచెం గానం చేసి చెప్పుకుందాం. సత్యశీలతతోను సద్భక్తి సముపార్జనము తోడను, సత్యశీలతతోను సద్భక్తి సముపార్జనము తోడను, నిస్వార్థ సేవతోను సంస్కారములు తొలగు మార్గము ఉన్నది. నిస్వార్థ సేవతోను సంస్కారములు తొలగు మార్గము ఉన్నది. ఇది 181, 182. ఇట్టి తరుణములోన పరిపూర్ణుడైన ఒక సద్గురువు
ఇట్టి తరుణములోన పరిపూర్ణుడైన ఒక సద్గురువు సహకారమది ఉన్నచో మంచి ఫలితాలను సాధించవచ్చు. మంచి ఫలితాలను సాధించవచ్చు. ఈ రెండింటి యొక్క సమగ్రమైనటువంటి సారాంశాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మెహర్ ప్రభు సత్యశీలతతోను సద్భక్తి సముపార్జనము తోడను అని చాలా ఉన్నతమైన పదజాలాన్ని ఆయన ఈ సోమాలికలకి ఆయన ఆపాదిస్తూ ఉన్నారు. శీలము అంటే గుణము. సాధారణంగా శీలము అనేటటువంటి ఈ మాట ఆడవాళ్ళకి పూర్వం ఎక్కువ ఆపాదించబడేది. శీలవతి, గుణవతి, భాగ్యవతి ఇలాగా. అంచేత అందులో సత్యాన్ని నమ్మి సత్యాన్ని ఆరాధిస్తూ ఆ ఆరాధనా భావంతో సత్యశీలత అంటే అంతర్థం ఉంది. ఆ ఆరాధనా భావంతో సద్భక్తి, భక్తి అన్నది అందరం వాడుకునేటటువంటి పదం. కానీ దాని ముందు సా అనే అక్షరం గాని చోటు చేసుకుంటే ఆ సా కూడా సత్యమైనటువంటి భక్తి అన్న అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. సత్యమైన భక్తి, అసత్యమైన భక్తి అని రెండు ఉన్నాయా అంటే రెండు లేవు. సద్భక్తి ఒక్కటే ఉన్నది. కాకపోతే ఈ ప్రయాణంలో మన యొక్క సహనం పరీక్షింపబడుతూ ఉంటుంది. ఎలా పరీక్షింపబడుతుంటుందంటే, పూర్వం తపస్సులు చేసేటటువంటి మహానుభావులందరూ కూడా 20 ఏళ్ళకి కానీ తపస్సులో కూర్చుంటే 100 ఏళ్ళు 150 ఏళ్ళు కూడా తపస్సు చేసేవాళ్ళు. అంతవరకు కూడా భగవంతుడు వాళ్ళకి కరుణించేవాడు కాదు. కరుణించకపోయినా ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే కూర్చొని చుట్టూ పుట్టలు, చీమల పుట్టలు ఉబ్బెత్తులు లేచిపోతూ ఉన్నా చలించడు, లేవడు. లేదు ప్రకృతి బీభత్సాలు విపరీతంగా వాడిపై అవి వాటి యొక్క ప్రభావం చూపిస్తున్నా లేవడం. మనకి చిత్రాల్లో కూడా ఈ విషయాన్ని చక్కగా ఆ దర్శకులు చూపించాలి. అలాంటి భక్తిని సద్భక్తి అంటారు. సత్యశీలతతోను సద్భక్తి సముపార్జనముతోను. మన మానవులు ఏ ఆర్జన కోసం చూస్తామంటే ధనార్జన కోసం చూస్తాం, సంపదల్ని ఆర్జించడానికి చూస్తాం. కానీ అది కాదు సద్భక్తి సముపార్జనము. ఏదైతే సంపూర్ణమైనటువంటి భక్తి భావనతో నిండి ఉంటుందో, సంపూర్ణమైనటువంటి ఒక విధంగా మహోన్నతమైనటువంటి ఏకాగ్రతతో కలిగి ఉంటుందో, అది సత్యశీలత వల్ల దాని యొక్క స్థాయి పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా మరొకటి ఏమిటి యాడ్ చేశారు బాబా? నిస్వార్థ సేవతోను. అంటే నిస్వార్థ సేవ. తపస్సులో ఉన్నవాడు, సత్యాన్వేషణలో ఉన్నవాడు నిస్వార్థ సేవ ఎలా చేస్తాడు? ఉదాహరణకి బాబా తండ్రి గారు, ఆయన
39 సంవత్సరాలు పరిమరాజక జీవితాన్ని కేవలం భగవంతుడి కోసం సాగించారు. ఆ టైంలో ఆయన ఏం చేశాడో, ఎక్కడెక్కడ తిరిగాడో ఆ వివరాలు అయితే మనకి చరిత్రలో ఇవ్వబడ్డాయి. కానీ అది ఒక సినిమా తీశారు, ఒక వ్యక్తిని పెట్టి. అది చూసిన వాళ్ళు ఆ సినిమా చిత్రీకరణలో ఏ అంశాలైతే చూపించబడ్డాయో అంతవరకు వాళ్ళ యొక్క ఆలోచనల్ని పరిమితం చేసుకుంటారు. కానీ ఇక్కడ అసలు ఆ సత్యాన్వేషణలో ఉన్నవాడు నిస్వార్థ సేవ చెయ్యగలడా చెయ్యలేడా అని ఒక ఆలోచన మనలో చోటు చేసుకుంటే మరి దానికి సమాధానం మనకు దొరకాలి కదా. వాడి చుట్టూ కూడా, అంటే వాడు ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో వాడు చుట్టూ కూడా ఒక విధమైనటువంటి ఒక ఆరా ఏర్పడతాడు. అది మనకే ఇప్పుడు ఉంటుంది. మన తల వెనుక ఒక అద్భుతమైనటువంటి పొర ఉంటుంది, వెలుగు పొర, దాన్ని ఆరా అంటాం. మరి మహోన్నత ఏకాగ్రతతో చేస్తున్నటువంటి దేదీప్యమానమైనటువంటి ఆ తపస్సుకి ఆ లోపల యొక్క ఆరా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయట వరకు కూడా అది ఆ వెలుగు విస్తరిస్తుంటుంది. అలా ఆ చోట ఏ ఆరా అయితే ఏర్పడిందో ఆ ఆరా యొక్క ప్రభావం వలన ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా రక్షణ కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కావలసిన వనరులు కూడా కలుగుతాయి. నిస్వార్థ సేవ చేసినట్టే కదా. సంస్కారములు తొలగ మార్గం ఉన్నది, అప్పుడే సంస్కారాలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అంటున్నారు బాబా. చాలా ఉన్నతమైన ఈ ప్రవచనాలు. లోతుల్లోకి వెళ్తే మనం ఏనాడు వాటి గురించి ఆలోచించేటటువంటి విషయాలు కావాలి. ఆయన అవకాశం ఇచ్చి ఆలోచించేటట్టు ఇప్పుడు మనకి చేస్తూ అవి బయటికి వ్యక్తం చేసేటట్టు చేసుకుంటున్నాడు ఆయన. ఇది 181. ఇక 182లో అటువంటి సమయంలో ఇట్టి తరుణములోన, అటువంటి సమయంలో పరిపూర్ణుడైన ఒక సద్గురువు సహకారంగానుంటే, అందుకే అలాంటప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. నిరాకారుడు సాకారుడై అతని యొక్క సన్నిధిని అక్కడ ఆయనే ఉన్నట్లుగా చేసుకుంటాడు. దాన్నే సాక్షాత్కరించుట అంటాం మన మాటల్లో. సాక్షాత్కరిస్తాడు. అప్పుడేమవుతుంది? మంచి ఫలితాలు సాధించవచ్చు. మనం ఎక్కడో అడవులకు వెళ్ళిపోక్కర్లే. కానల కోనల కొండల ధ్యానము వద్దంటాడు బాబా. ఆజ్ఞం మనం ఒక్కరికి వెళ్ళక్కర్లేదు. నీ ఇంట్లో నువ్వు ఉండి ఒక తపస్సారి ఎలాగైతే చేస్తాడో వాడిగా బాబా ముందు కూర్చొని, అయితే ఇక్కడ బాబా మనకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారంటే నన్ను చూస్తూ చేయమన్నారు. కళ్ళు ముగిసి చేయొద్దు అన్నారు, నన్ను చూస్తూ చేయండి అన్నారు. ఇక్కడ కూడా ఒక పరీక్ష. కళ్ళు విప్పి బాబాను చూస్తూ బాబా నామస్మరణ ఏకాగ్రతతో చేయాలి అనుకున్న వాడికి ఎంత ఏకాగ్రత ఉండాలంటే, ఏకాగ్రత యొక్క దాని స్థాయి 100% అనుకుంటే వీడికి 1000% ఉండాలి ఏకాగ్రత. ఎందుకంటే ఇంట్లో చేస్తుంటాడు కదా, చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్కు లొంగకుండా తాను దూరంగా ఉండాలి. అందరూ ఇంచుమించుగా మన మన ఈ బృందంలో గ్రూప్ అన్నం, బృందం అనే అంటాను. ఎందుకంటే గోపికల బృందం, మునుల బృందం, ఇలా పూర్వం నుంచి ఒక మాట ఉంది. ఇప్పుడు గ్రూప్ అని ఇంగ్లీష్లో పెట్టారు. GROUP గ్రూప్ అంటే GRO గ్రో, UP అప్, అప్ గ్రోప్ అనే అర్థం వస్తుంది అందులోని.
దాని అర్థం మీకు చెప్పవలసిన అంత అవసరం లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే, బృందం అన్న మాట, శిష్య బృందం, చక్కటి మాట. డిసైపుల్స్ గ్రూప్ అని వాళ్ళ చూడండి అక్కడ. ఇప్పుడు మన మధ్యనే ఈ గ్రూపులు అనేటటువంటి ప్రస్తావన చోటు చేసుకుంది. బికాస్ మనకిష్టం అది. కానీ ఆ మాట చాలా సరైనది కాదు, బృందం అనుకోవాలి. అందుచేత మన బృందంలో ఎవరు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించగలిగితే ఉన్నప్పుడు సడన్ గా ఒక చక్కటి అనుభూతి వస్తుంది. ఏమిటి ఆ అనుభూతి? మిమ్మల్ని మీరు మరిచిపోయే అనుభూతి. మిమ్మల్ని మీరు మర్చిపోయే అనుభూతి వచ్చినది అని మీకు తెలిస్తే అది బయటకి చెప్పకూడదు. చెబితే వెంటనే దాని ఎఫెక్ట్ పోతుంది. బాబాతో మనకి నేరుగా లభించే ఏ అనుభవాన్ని కూడా బయటికి వ్యక్తం చేయకూడదు. ఎందుకంటే ఆయన ఘటన సమర్థుడు. అందరినీ ఒక్కలా అనుగ్రహించడు. నిన్ను ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని బట్టి, ఆ విధానాన్ని బట్టి ఆయన ఆదరిస్తాడు. ఒక్కసారి తన యొక్క ఉనికితో కూడుకున్న స్పర్శని ఇస్తాడు ఆయన. సైగలే సంకేతములుగా ఓదార్చువాడు. అది ఆయన యొక్క విధానం. అందుకని అలాంటి పరిస్థితులను కూడా దాచుకోండి. వీలైతే ఎలాగండి దాచుకుంటాం అన్నయ్య అని మీకు ఒక సందేహం కలగచ్చు. ఒక పుస్తకం, మైండ్ పుస్తకం పెట్టుకొని రాసుకోండి. ఆ డేటు, ఆ రోజు, ఏ వారం, ఏ సమయం, నువ్వు పొందిన అనుభవం జాగ్రత్తగా దాచుకోండి. లేదా మీకు రచన అలవాటు ఉంటే ఒక పాటలా తయారు చేసుకోండి. అప్పుడు ఆ పాట ఏమవుతుంది? సార్వజనీయం అవుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. అలాగైతే బయటకు చెప్పినట్టే కదన్నా అని మీకు అనిపిస్తుంది. కాదు, మీరు కీర్తనగా మార్చేటప్పుడు అది ఆయనదైపోద్ది, ఇది కాదు. అందుకని మన భావాలు ఏవైనా ఉంటే బయటికి చెప్పకుండా మీరు కానీ రాసుకోగలిగితే చాలా బాగుంటుంది. రాయడం పెద్ద కష్టం కూడా కాదు. మనకి ఎత్తులు, ప్రాసలు, గణ విభజన, అలంకారాలు ఇవేమీ తెలియక్కర్లేదు. కేవలం బాబా యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలు ఉంటే మూకం కరోతి వాచాలం, మూగివాడు మాట్లాడతాడు, పంగు లంఘయతే గిరు, సొట్టవాడు పరిగెడతాడు. అది ఆయన యొక్క ఆ ప్రేమలో ఉండేటటువంటి అద్భుతమైన విషయం. కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటున్నారు ఆయన? మంచి ఫలితాలు అన్నాడు. ఇవే మంచి ఫలితాలు, ఇవి రాసుకోండి. మీ డైరీలు అలా రాసినవి కానీ ఉంటే మీ అనంతరం అవి అందవలసిన వాళ్ళకి అందేటట్లు నీ ప్రభువు చేస్తాడు. ఎవరికి అందితే వాటి యొక్క ఫలితాన్ని అనుభవించడానికి యోగ్యత ఉందో వాళ్ళకు అందుతాయి, అందరికీ అందం. నా కడుపున పుట్టినటువంటి సంతానం వాళ్ళలో ఈ పనిముట్టుకున్నటువంటి రచనాశక్తి కానీ,
ఆలోచన శక్తి కానీ, అసలు సాహిత్యం యందు విపరీతమైనటువంటి మక్కువ కానీ, సాధారణ మక్కువ కానీ ఏదీ లేదు. వాళ్ళు కూడా పాడుకోవడం వరకే పరిమితమైపోయారు. అది కూడా అందరూ కాదు, ఒక్క పెద్ద పాప అంటే మా శాంతి, అది మాత్రమే పాడుతుంది. కానీ అంతవరకే పరిమితం అయిపోతుంది. మరి మిగతావన్నీ అనవసరం దానికి. ఆ పాటలో భావం ఏమిటి, అది ఎందుకు పాడుకోవాలి, దాని అర్థాన్ని నేను తెలుసుకోవాలా అక్కర్లేదా అన్న అంతవరకు వెళ్ళదు. మరి ఇలాగే చాలా మంది ఉండొచ్చు. అలా ఉండి గానం చేస్తే ఆ గానం వ్యర్థం అయిపోతుంది. అందుకని మెహర్ ప్రభు మన యొక్క హృదయాల్ని దోచుకుంటాడు. ఆయన నీ హృదయం బాబా చేత దోచుకోబడాలి, నీ మనస్సు బాబా పని చేయడానికి అలవాటు పడాలి. నువ్వు కాదు నీకివ్వబడినటువంటి ఏవైతే అతి విశిష్టమైనటువంటి పరికరాలు లోపల ఉన్నాయో అవి అలవాటు పడాలి. అవి అలవాటు పడేటట్టుగా మనం అంత గాఢంగా చెయ్యం. నువ్వు పాడేవాడు కూడా విని ఆనందించే పరిస్థితి వాళ్ళ చెవులకు ఉండదు. చెవులకు అలవాటు వాళ్ళ విని ఆనందించే పరిస్థితి, కళ్ళకి చూసి ఆనందించే పరిస్థితి అలవాటు వాలి, కంఠానికి గానం చేసేటటువంటి అభ్యాసం రావాలి, మనస్సుకి దాంతో పాటు ఆ జరుగుతున్న చర్యతో అది కూడా ఆనందించే పరిస్థితి మనసుకు రావాలి. ఇన్ని లోపల జరగాలి. వాటితో పని లేదు. అసలు ఎవరి కోసం వాళ్ళు పాడుకునే గాయకులు ఎవరున్నారంటే చాలా లెక్క మీద ఉన్నారు. ఒక నలుగురు ఎదురు మన బాబా ప్రపంచంలో. ఎవరి కోసం వాళ్ళు అంటే నా ప్రభువు వినాలి, నా ప్రభువు కోసం పాడాలి, నా ప్రభువు కోసం ఆడాలి, నా ప్రభువు కోసం నడాలి, నా ప్రభు కోసం వెళ్ళాలి. ఇలా నా ప్రభువు కోసం, నా ప్రభువు కోసం, నా ప్రభువు కోసం అనేటటువంటి విపరీతమైన తపన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బాబా ప్రపంచంలో. చాలా చాలా తక్కువ ఉన్నారు. ఎక్కువ మంది పాడాలి, మైక్లో పాడాలి, క్యాసెట్లు తయారు చేసుకోవాలి, ఇలాంటి భావాలతో పెరిగి ఈ భావాలన్నీ భౌతికమైనవి. అంచేత భౌతిక అవస్థ దాటిపోవాలి. ఈ ప్రవచనాలు మనల్ని దాటిస్తాయి. ఈ ప్రవచనాలు మనం ఎప్పుడైతే గాఢంగా ఆ ప్రవచన సారాన్ని గ్రహించడానికి మనం ప్రారంభిస్తామో అప్పుడే మన యొక్క శరీరాన్ని ఆ ప్రవచనాలు వాటి యొక్క చేతుల్లోకి తీసుకుంటాయి. నీ చేతుల్లో నీ శరీరం ఉండదు, నీ చేతుల్లో నీ మనస్సు ఉండదు, నీ చేతుల్లో నీ గాత్రం ఉండదు, నీ చేతుల్లో నీ మాట ఉండదు, నీ మనస్సులో నీ ఆలోచనలు ఉండవు. ఆయన ఆలోచనలో ఉంటాయి. ఆయనే పనిచేస్తాడు నీ ద్వారా. ఎంత గొప్ప విషయం అది. అందుచేత ఆ స్థాయికి మనం చేరవలసి ఉన్నది. అంతేగాని ఏది తెలియకుండా, ఏమీ తెలియకుండా ఏదో పొందిస్తున్నాము, ఏదో అనుభవిస్తున్నాము అనేటటువంటి సాధారణటువంటి ఆలోచనల్లో మీరెవరూ ఉండొద్దు సుమా. ఈ బృందం ఆనాటి గోపికల బృందం. ఈ గోపికలు ఆనాడు ఆ మురళీకృష్ణుడితో కృష్ణావతారంలో నాట్యం చేసిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు, రకరకాల ఆటలు ఆడుకున్న వాళ్ళు. ఆ శరీరాలు ఇది కాకపోయినా అవే పనులు మళ్ళీ మనకు చేస్తున్నాడు ఆయన. అందుచేత ప్రియమిత్రులారా జాగ్రత్తగా ఆలోచించుకొని ఇప్పటి నుంచి
మన జీవితాలని చాలా గొప్పగా ఆయన చేస్తాడో లేదో తెలియదు కానీ మనం ఏమాత్రం బాబా నీ కోసం బ్రతికే బ్రతుకు నాకు కావాలి, నీ కోసం పాడే బ్రతుకు నాకు కావాలి, నీ కోసం చదువుకునే బ్రతుకు నాకు కావాలి, నీ కోసం రాయగలిగే బ్రతుకు నాకు కావాలి, నీ కోసమే అన్నీ నేను చేయగలగాలి, నా కోసం అనే భావన పోవాలి. నేను నీ సహజీవనంలో నీతో నేను ఉంటున్నాను కాబట్టి నాకు ఇవన్నీ ఎవరిస్తారు చెప్పు, నువ్వు తప్ప మాకు ఎవరిస్తారు చెప్పు. అంచేత ఈ పరిస్థితి మాలో స్థాపించు తండ్రి అని ఆయన కానీ రోజు ఒకసారి మనం హృదయపూర్వకంగా కోరుకుంటే తప్పకుండా ఇస్తాడు. అప్పుడు మీ యథార్థమైన ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమవుతుంది. ఇంతవరకు ఎవరికి కూడా ఆధ్యాత్మిక జీవనం ప్రారంభం కాదు. మహాభక్తుల యొక్క చరిత్రలుగా తిరగవేస్తే మీకు ఈ సత్యం స్పష్టంగా తెలుస్తుంది. మనం చెప్పుకోవాలంటే లక్షల భక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి. బాబా ఆయన విశ్వమానవ కార్యక్రమం చేసిన వాళ్ళు కూడా సామాన్యమైన భక్తులు లేరు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. అది పుస్తకాల్లో ప్రింట్ అయ్యే వరకే అవి ఉపయోగపడ్డాయి. ఆ తర్వాత పుస్తకాలు ఎవరు తీయడం లేదు. చాలా మంది అటు లతా విష్ణురావు కానీ, అక్కడ బాంబే కుమార్ కానీ, చాలా మంది రచయితలు వాళ్ళు ఆ ప్రభువు యొక్క ఆ చక్కని, అంటే పూర్వం రాసలీలలు అనేవారు, ఇప్పుడు రాసలీలలు కాదు రసలీలలు. రాసలీలలో మనస్సు పనిచేస్తుంది, రసలీలలో మనస్సు పనిచేయదు. అది విశేషం. అందుకే మౌనరసం, మహామౌనరసం, యూనిక్ సైలెన్స్, అన్కంపారబుల్. అచ్చట మీ అందరూ కూడా ఆ స్థాయి చెదగాలి. ఎప్పుడు ఆయన ప్రార్థిస్తాను ఈ ఇటున్న వాళ్ళందరికీ కొంచెం కరుణించు తండ్రి అని. సరే, అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మనం ప్రవచన సుమ మాలికలు చదువుకున్నాం. ఇవాళ కొంచెం ఆయన అంటే ప్రతిరోజు ఆయన చేస్తున్న పని అదే, కాకపోతే మీకు నేను చెప్పడం కొన్ని విషయాలు, ఎందుకంటే కొంచెం అర్థం చేసుకుంటారు, లేకపోతే మరోలా భావిస్తారు. నేను ఫీల్ అవుతున్నాను, మన బృందమందరం కూడా ఆయన దాసానుదాసులుగా భావిస్తున్నాను. దాసానుదాసుడు అంటే ఒక్క పేరు చెప్తాను, కుచేలుడు. శ్రీకృష్ణుడి దాసానుదాసుడు, కానీ స్నేహితుడు. మనల్ని కూడా మీ అందరూ నా కంపానియన్స్ అన్నారు బాబా. మేక్ మీ యాజ్ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు. అసలు స్నేహితుడిగా బాబాను చేసుకున్నామా ఎవరైనా? ఏనాడైనా ఎవరైనా స్నేహితుడిగా బాబాను చూసి ఆయన స్నేహంతో నేను ఎవరితో తిరగను, ఆయనే స్నేహం చేసుకుని ఆయనతోనే తిరుగుతాను, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఏ ఊర్లోనైనా ఏ జిల్లాలోనైనా ఎక్కడైనా ఎవరైనా ఆలోచించారా? బాలనాటు ఆలోచించాడు. పిలకపోయినా ఇంటికి వెళ్ళేవాడు బాబా. అది రసవత్తరమైన సంగమం. భగవంతుడితో కాంటాక్ట్ పెట్టుకుంటే అటువంటి రసవత్తరమైన సన్నివేశాలు మన జీవితంలో జరగాలి. సరే, ఇప్పుడేం చేద్దామంటే మనం ప్రవచన వచనాల్లోకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. మనం ప్రవచనాల్లో
138వ పేజీలో 2వ పేరాలో ఆపుకున్నాం. ఇక 3వ పేరాలో ఆధ్యాత్మిక అనంతత్వము. ఆధ్యాత్మిక అనంతత్వము. భగవంతుడు అనంతుడు, ఆయన తత్వం కూడా అనంతం. అదని వాటిది. అయితే ఈ ఆధ్యాత్మిక అనంతత్వంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ పేరాలో ఏ విషయాలైతే మనకు చెప్పబడ్డాయో అవి తెలుసుకుందాం. ఆధ్యాత్మిక అనంతత్వం ఊహాపరంగా అవాస్తవాలను కలుపుట లేక చేర్చుట వల్ల జనించేది కాదు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి బాబా. ఆధ్యాత్మిక అనంతత్వం ఊహాపరంగా అంటే ఒకసారి మనం ఊహించుకుంటే అవాస్తవాలు అంటే అసత్యాలు కలుపుట లేక చేర్చుట, అవాస్తవాలని కలుపుట లేక చేర్చుట వల్ల జనించేది కాదు. అది స్వతహాగా వాస్తవమైనది, సత్యం. వాస్తవం అంటే సత్యం, సత్యమైంది. అవాస్తవ ఊహలకు స్వస్తి చెప్పినప్పుడే అది అవగాహనకు అందుతుంది. రైటర్స్ మోసపోతుంటారు, చాలా మంది రైటర్స్, రచయితలు చాలా మంది మోసపోతుంటారు. మన దేశంలో ఉన్న రచయితలు ఎక్కడా లేరు, కానీ మన దేశంలో ఉన్నటువంటి అహంకారం ఎక్కడా లేదు. రచయితలకేమిటి, కవులకేమిటి, గాయకులకేమిటి, నృత్య కళాకారులకేమిటి, శిల్పకళా చాతుర్యం ఉన్న వాళ్ళకైతేనేమిటి, అన్ని రంగాల్లో కూడా అతి ఉన్నతమైనటువంటి ప్రవేశము, మంచి చాతుర్యము ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ఊర్లో. కానీ అహంకారం కూడా అంతే రీతిలో ఉంది. అందువల్లే వాళ్ళ జీవితాలు డబ్బు సంపాదనకే ఉండిపోయేవి, డబ్బు సంపాదన కోసమే బలైపోయేవి. అది మంచి మాట. అందువల్ల ఎప్పుడైతే అవాస్తవ ఊహలకు స్వస్తి చెబుతామో, అవాస్తవ ఊహలు బాబాల వరుసకి రావు నాకు తెలిసి. కానీ వచ్చాయి అంటే వాళ్ళు బాబా ప్రేమను పొందలేరు. కాబట్టి అవాస్తవ ఊహలకు స్వస్తి చెప్పినప్పుడే అది అవగాహనకు అందుతుంది. కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్, అవగాహన పరిధి పెరగాలి అంటే మనం అవాస్తవాలను దూరం చేసుకోవాల్సి ఉంటుంది. సత్యం యొక్క అనంతత్వం కూడికలతో పెరగదు. లెక్క వేసుకొని ఏదో చేస్తామంటే అవ్వదు. నేను ఉదయం 7 గంటలకు ప్రేర్ చేస్తాను, ఆ తర్వాత టిఫిన్ చేసి కారు ఏదో నా పనికి వెళ్ళే ముందు ఒక గడి బాబాకి దండం పెట్టి వెళ్తాను. మధ్యాహ్నం ఏం చేయలేను, రాత్రి సాయంకాలం ఏం చేయలేను. సాయంకాలం టీవీ తీసుకోవాల్సి ఉంటుంది. టీవీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒకసారి బాబా ప్రేర్ చేస్తాను. నువ్వు దేవుడితో గడిపే సమయాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావా? మరి తన గురించి ప్రేమికుడు లేదా భక్తుడు ఎంత సమయం వెచ్చిస్తున్నాడో అన్నది ఆయన క్యాలిక్యులేట్ చేయడా? క్యాలిక్యులేట్ చేసే నీకు దానికి తగ్గ ఫలితం ఇస్తాడు ఆయన. ఆయన ఏమి కరుణామయుడు కాడు, కరుణామయ కాఠిన్యం. ఎంత మనం శ్రమిస్తామో అంత శ్రమకే ఆయన ఫలితం ఇస్తాడు. మన శ్రమలో నిజాయితీ ఉంటే ఆ ఫలితమైనా వస్తుంది, లేకపోతే రాదు. కపటం ఉన్నా రాదు. ఇవన్నీ సత్యం యొక్క లక్షణ సంపద. అది విలక్షణం. ఆ విలక్షణ లక్షణ సంపదని అవగాహన చేసుకునేటటువంటి హృదయం మనకి ఆయన ప్రసాదించాలి. ముందు అందరికీ ప్రసాదించడం. అందువల్ల కూడికలతో పెరగదు, తీసివేతలతో పెరగదు. నిజానికి
దానికి ఏది కలపడం కానీ దాని నుంచి ఏది తీసివేయడం కానీ వీలు పడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నాయండి, అవే జీవనానికి సోపానాలు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు అవునన్నా కాదన్నా, ఈ ప్రవచనాలే జీవనానికి, ఆధ్యాత్మిక జీవనానికి సోపానాలు. ఎందుకంటే ఇందులో సగం ఇవ్వడం ఉంటుంది. డూస్ డోంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. పెద్ద తేడా లేకుండా ఏ తరానికి వేరుగా ఉండే వీలు కల్పించదు. దాని ప్రమాణము కొలవ సత్యం కానిది, అవిభాజ్యమైనది, పరిపూర్ణమైనది, సమగ్రమైనది. ఆధ్యాత్మిక అనంతత్వం అంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆలోచన శక్తి చాలా పెరగాలి మనకి. ఇక చిన్న ఉదాహరణ చెప్తాను. నా స్నేహితుడు వచ్చాడు పాత శ్రీకాకుళం యానివర్సరీకి. వాడి బృందంతో వచ్చాడు, ఒక పాట రాసుకొచ్చాడు. వెంటనే వాడి భార్యకి నా దగ్గర చాలా ప్రేమ, నేనంటే అన్నయ్య అన్నయ్య అని అనుకుని చాలా దగ్గరగా ఉంటాడు, చాలా చదువుగా ఉంటాడు. ఇలా రావడంతో అడుగు పెడుతూనే, అన్నయ్య ఇదేంటండి, ఒక కాగితం ఇచ్చి చూపించి, ఇదేంటండి ఈ పాట, ఎన్నాళ్ళు ఈయన రాసిన ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు ఏంటండి ఇలా రాసేది చూడండి. ఆ కాగితం ఇచ్చింది, చిన్న కాగితం, బాగుంటుంది కాగితం. అది ఎక్సర్సైజ్ పుస్తకం, రూల్ ఉన్న కాగితం. దేశమ్మా నవ్వుకొని ఆమె చేతిలో వచ్చే కాగితం తీసుకొచ్చి చూస్తే, ఏడి నా మెహరు బాబా ఏడి 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 అని 3 సార్లు రాసింది. అదేంటండి అది, ఏడి అన్నమ్మా, ఏడి అని సంబోధించడం ఏంటండి? ఆ బృందం అంతా అక్కడ వచ్చిన కూడాను అలాగే అన్నారు. అప్పుడు చిన్న నవ్వుకొని నేను, మీ అందరూ ఒక రెడీ సైలెంట్గా ఉండండి. భగవంతుణ్ణి మనం ఎలా పిలిచినా పలుకుతాడు అని ఆయనే మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తే, దాని గురించి మనం విపరీతంగా ఎందుకు మాట్లాడాలి? శ్రీకృష్ణావతారంలోనే ఇది ప్రారంభించాడు ఆయన. ఏకవచన ప్రయోగం, వాడు వీడి అనే అవకాశం. అంటే అలా అనమని ప్రోత్సహించడం కాదు. ఇది చనువు ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, చనువు లేని చోట డ్రామా ఉంటుంది అని వాళ్ళకంటే నా ఫ్రెండ్ గొప్ప ఆనందం అయిపోయింది. బాగా 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 అన్నామని. సరే, మీ అందరికి ఇది బాగుండాలి కదా, పాటగా పడితే బాగుండాలి కదా అని హార్మోని తీసి ఇలా మెట్లు మీద చెయ్యి వేయగానే ట్యూన్ వచ్చింది. ఏడి నా మెహరు బాబా ఏడి ఏడి నా సనాతనుడు ఏడి 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 అని అనగానే నోళ్ళు ఇలాగా తెరిచేసి అవాక్కయ్యారు. మీకు మాటను కూడా పాటగా అనుకోవచ్చు. వెళ్ళా చేయి, అది గసలేనా, దాన్ని గసులు అంటారు కదా. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో, ఇది గసులే కదా. ఏమిటి తేడా? మనలోనే ఉన్నాయన్ని గుర్తుంచుకోండి. చుట్టూ కూడా నచ్చినట్టు తిట్టగలం. చిన్నపిల్లకి నోర్మి అంటాం, అందులో ప్రేమ ఉంటుంది. అదే పక్క ఆవిడ ఏమైనా అంటే నోర్మై అంటాం. ది లవ్ ఇట్ సెల్ఫ్ ప్లే ఇట్స్ రోల్. ప్రేమ అనేది దాని యొక్క పాత్ర ఏదైతే ఉందో అది అనేక విధాలుగా పోషిస్తూ ఉంటుంది. అంచేత ప్రేమకి
అత్యంత ప్రాధాన్యత మెహర్ అవతారంలోనే ఇవ్వబడింది. మరి కృష్ణావతారంలో కూడా ఇవ్వబడింది. కానీ అందులో కొంత గోప్యం ఉంది. గోప్యం అంటే దాపరిక ఉంది. గోపిక లోలుడు కదా, అంచేత గోప్యం ఉంచకపోతే అవదు. అందువల్ల ఎందుకంటే అందులో సర్వం ఇమిడి ఉంటుంది. అది చిన్న పెద్ద తేడా లేకుండా ఏ తరానికి వేరుగా ఉండే వీళ్ళు కల్పించదు. దాని ప్రమాణము కొలువు సత్యం కానిది, అవిభాజ్యమైనది, పరిపూర్ణమైనది, సమగ్రమైనది. చూశారా? అంటే మన మాటల్లోనే మనకు సమాధానాలు ఉంటాయి, మన ఊహల్లోనే మనకు సమాధానాలు ఉంటాయి, మన ఆలోచనల్లోనే మనకు సమాధానాలు ఉంటాయి. మాటలలో, చేతలలో, తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న ఆ పదాలు ఏమి చదువుకున్నారు మీరు? అవి పదాలు కావు, శరాలు. మన గుండెకి తగిలేటట్టు కొట్టాడు ఆయన. ఏది ఒక్క గుండెకి కూడా చెల్లించదే. అంటే మన హృదయాలు అంత పాషాణప్రాయమైనవా? పాషాణాలా? తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము అని నెత్తి కొట్టుకుంటున్నానే ప్రతిరోజు 3-4 సార్లు. ఏది ఆ పశ్చాత్తాపం? ఏది ఏడి అని రాశాడు దామిత్రుడు. ఏది అని ఇప్పుడు పాడుకోవాలా? మాట అన్నాము అంటే అది నువ్వు ఇష్టపడిన భగవంతుడికి, నువ్వు ప్రేమిస్తున్న భగవంతుడికి ఒక మాట అన్నాము అంటే కేవలం అది పేలవమై ఆచరణ రహితమైతే ఎంత తప్పు ఆలోచించండి. ఈ ప్రవచనాలు మీకు చాలా గొప్పవి. ఎంత గొప్పవి అంటే ఇవి మనకు గమ్యాన్ని చూపిస్తాయి. గమ్యాన్ని చూపిస్తడమే కాదు, చేరుస్తాయి కూడా. అంత గొప్పవి ఈ ప్రవచనాలు. అందుకని ప్రియ మిత్రులారా, ఈ వింటున్నది దాచుకొని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆ ప్రయత్నం వలన మీరు ప్రయత్నం చేస్తాము అనుకోండి, బాబా జ్ఞాపకం చేస్తాడు మీకు. మేము ప్రయత్నం చేస్తాం బాబా అని అనుకోండి చాలు, బాబా జ్ఞాపకం చేస్తాడు. ఆయనకి అలవాటు ఉంది. నువ్వు అనుకుంటే జ్ఞాపకం చేస్తాడు, నువ్వు ఊరుకుంటే నాకెందుకు ఆయన ఊరుకుంటాడు. అది ఆయన స్వభావం. నాడు నేడు ఎప్పుడూ భగవంతుడి స్వభావం అదే. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం అంతే. ఎక్కడ లోపం ఉందంటే మనలోనే లోపం ఉంది. సరే, ఇప్పుడు మహోన్నతమైన మెహర్ ప్రభువు యొక్క చరిత్రలో 8వ భాగం 3438వ పేజీలో మనం మీద నుంచి 2వ పేర చెప్పుకొని ఆపుకున్నాం. మన శనివారం నాడు ఇప్పుడు మరి కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం సాగిద్దాం. ఫిబ్రవరి 9 రాత్రి బైదుల్, ఏరిచ్, జాన్, ఢాకేను వెంటబెట్టుకొని బాబా
అలహాబాద్ నుండి బయలుదేరారు. సదాశివ్, విఠల్, బాబాదాసులను అక్కడే నిలిచేశారు. దారిలో చాలా చోట్ల రైళ్లు మారుతూ వాళ్ళు రైల్లోనే 36 గంటలు గడిపారు. ప్రయాణాలలోనూ అలహాబాద్లోనూ వస్తు కార్యక్రమం కోసం శ్రమిస్తున్నప్పుడు బాబా మండలి రోజుకి ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ తమ పాక్షిక ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఒక స్టేషన్లో రైలు మారేందుకు రాత్రి 2:20కి దిగారు. వాళ్ళు ఎక్కవలసిన తరువాత రైలు స్టేషన్లోనే ఉంది. కానీ కొన్ని గంటల వరకు ఆ బండి స్టేషన్ నుండి బయలుదేరలేదు. అందువల్ల బాబా మండలి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొని రైల్లో విశ్రాంతి తీసుకునేందుకు బండెక్కారు. సుమారు తెల్లవారుజాము 4:30 గంటలకి ప్లాట్ఫారం మీద ఉన్న ఒక పళ్ళ దుకాణాన్ని తెరవడం బాబా గమనించారు. కొన్ని నారింజ పండ్లు కొని తెమ్మని ఏరిసిని పంపించారు. పళ్ళ దుకాణందారు ఒక ఫోటో ముందు నిలబడి ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ఏరిచి మొదట ఆ ఫోటో ఎవరిదో సాధు పురుషుందే ఉంటుందని అనుకున్నాడు. ఒక చిన్న కుర్రవాడు మిఠాయి డబ్బాలపై, బండ్ల సీసాలపై ఉన్న దుమ్ము దులుపుతున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ ఫోటో మెహర్ బాబాదిగా గమనించి ఏరిచి ఆశ్చర్యపోయాడు. ఒక్కొక్కరికి ఒకరి చొప్పున 6 నారింజ పళ్ళు బాబా కొరిచామన్నాడు. ఏరిచి ఆ కుర్రవాడిని పండ్ల ధర అడిగాడు. అలాగే ఒక నారింజ పండు అని ఆ కుర్రవాడు సమాధానం ఇచ్చాడు. రైల్లో నుండే బాబా ఏరిచికి సైగలు చేస్తున్నారు. మనం ఒకేసారి 6 పళ్ళు కొంటున్నాం కనుక తగ్గిస్తాడేమో ప్రయత్నించు అని చెప్పాడు. ఏరిచ్ బేరం ప్రారంభించాడు. చివరికి 5 దినాలకి 6 నారింజ పళ్ళు బేరం కుదిరింది. ఈ చరిత్ర కూడా మనకి చాలా నేర్పుతుంది. ఆలోచించాలి. కేవలం పుస్తకం చదవడం అంటే అక్షరాలను చదవడం కాదు. సంఘటనల్లో మనం కూడా జోక్యం చేసుకోవడం, జరుగుతున్న సంఘటనలతో మనం కూడా జోక్యం చేసుకొని ఆనందించడం కదా. సరే, బాబా రైల్లో నుండి ఏరిచికి సైకిల్ చేస్తున్నారు. మనం ఒకేసారి 6 పళ్ళు కొంటున్నాం కనుక తగ్గిస్తాడేమో ప్రయత్నించి అని చెప్పాడు. ఏరిచి బేరం ప్రారంభించాడు. చివరికి 5 దినాలకి 6 నారింజ పళ్ళు బేరం కుదిరింది. కంపార్ట్మెంట్కి తిరిగి వచ్చాక ఆ షాపు యజమాని సాక్షాత్తు బాబా ఫోటోకే ప్రార్థన చేస్తున్నాడని బాబాతో ఏరిచి చెప్పాడు. కానీ బాబా ఆ విషయం పైన అంతగా దృష్టి పెట్టలేదు. చూడండి, బాబా నిన్నే నీ ఫోటోకే వాడు నీ ఫోటోనే సేవిస్తున్నాడు అన్నా బాబా అంతగా దృష్టి పెట్టలేదు. అంటే ముభావం అంటారు దాన్ని. భగవంతుడు ఎప్పుడు మన పట్ల ముభావంతోనే ఉంటాడు. ఎందుకంటే అభావం వచ్చే వరకు, మనలో అభావం వచ్చే వరకు ఆయన ముభావంతోనే ఉంటాడు. మనలో అభావం ఎప్పుడైతే చోటు చేసుకుంటారో అప్పుడు ఆయన ముభావాన్ని విడిచిపెడతాడు. ఒక్కో పండు అందజేశారు. బాబా తినాల్సిన నారింజ పండును వచ్చే ముందు దాన్ని కడిగేందుకు ఏర్చి కిందకి వెళ్ళాడు. దారిలో ఫ్రూట్ స్టాల్ యజమాని ఏర్చి దారికి అడ్డు తగిలాడు. ఏర్చిని దూషించసాగాడు. నేను షాపులో వ్యాపారానికి కూర్చోకముందే చిన్న కుర్రవాడిని మీ స్వప్రయోజనాలకు చెప్పుకున్నారు, కుర్రవాడిని మోసం చేసి ఎక్కువ పళ్ళు దోచుకున్నారు అని నిందించాడు. ఏం జరిగింది? నేనేం పళ్ళుకు డబ్బులు ఇచ్చాం కదా అని ఏరిచ్చన్నాడు. అవును ఇచ్చారు, కానీ ఒక అనా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు ఆ అనా నాకు ఇవ్వండి. నా దుకాణంలో దేనికి బేరాలలో అన్ని స్థిరమైన రేట్లే, ఫిక్స్డ్ రేట్స్ అని షాప్ అతను పట్టుపట్టాడు. మేము బేరవాడినాం నిజమే, కానీ మీ కుర్రవాడు ఒప్పుకున్నాడు కదా. ఒప్పుకునేందుకు అతడవాడు, అతనికి హక్కు లేదు. షాపును శుభ్రం చేసేందుకు నేను అతన్ని పనిలో పెట్టుకున్నాను. మీరు డబ్బు చెల్లించైనా చెల్లించాలి, లేకపోతే ఒక పండైనా తిరిగి చేయాలి. ఏరిచి తిరిగి కంపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చాడు. బాబా ఏరిచిని ఇలా చెప్పమన్నారు. ఒకసారి బేరం కుదుర్చుకో కొనడం జరిగాక
మాటకు నిలబడడం నీ బాధ్యత. కానీ ఆ వ్యక్తి ఎంత చెప్పినా వెళ్ళలేదు. అదనంగా వాళ్ళు ఒక అనా చెల్లించనైనా చెల్లించాలి, లేకపోతే మొత్తం పళ్ళన్నీ వాపసు ఇచ్చేయాలని పట్టుబట్టాడు. ఏది వృధా ప్రయాసపడుతూ చూడు, ఇది మంచి పద్ధతి కాదు, కేవలం ఒక్క అనా, అది బోడీ బేరం అని అతనికి నచ్చజెప్పబోయాడు. అసలు ఆ వ్యక్తి బాబా ఫోటోకి పూజ చేస్తున్నందువల్ల అది మంచి పద్ధతి కాదని అతనికి నచ్చ చెప్పాలని బాబా శ్రమ తీసుకున్నారు. ఒక అనా అతనికి చెల్లించడం ప్రశ్న కాదు, కానీ ఆ వ్యక్తి మంకు పట్టుతో వినకుండా చివరికి తన పళ్ళు తను వెనక్కి తీసుకుపోయాడు. బాబా, అతడు పూజిస్తున్న ఫోటోలో ఉన్నది నీవేనని, ప్రస్తుతం ఇక్కడ ఉన్నామని అతనితో చెప్పమంటారా అని ఏలిచ్చి అడిగాడు. బాబా శాలువాతో తన ముఖాన్ని కప్పుకున్నారు. ప్రయాణాల్లో ఎవరు తనని గుర్తించకుండా బాబా ఎప్పుడు ఇలాగే చేస్తుంటారు. అప్పుడు బాబా అతనికి ఈ విషయం తెలిస్తే మొత్తం పళ్ళ మార్కెట్నే ఇక్కడికి తెచ్చేస్తాడు. దానివల్ల అతనికి ఏం ప్రయోజనం? నా సాన్నిధ్యంలో నా ఫోటో ముందు పూజ చేసే ప్రయోజనాన్ని పొందాడు. అతని భాగ్యంలో అంతే ఉంది అని బాబా చెప్పారు. ఈ 3 లేళ్ళు చూడండి బాబా ఎంత బాగా చెప్పారు. మీరున్నారు ఇక్కడ అని చెప్పమంటారంటే అతనికి విషయం తెలిస్తే మొత్తం పళ్ళ మార్కెట్నే ఇక్కడికి తెచ్చేస్తాడు. దానివల్ల అతనికి ఏం ప్రయోజనం ఉంటుంది? నా సాన్నిధ్యంలో నా ఫోటో ముందు పూజ చేసే ప్రయోజనాన్ని పొందాడు. అతని భాగ్యంలో అంతే ఉంది అని బాబా చెప్పారు. మనం ఇలా అయిపోకూడదు. నా భాగ్యంలో ఇంతే ఉంది, నేను ఇలాగే బతకాలి అని మనం మాత్రం మన బృందంలో ఎవరికి అటువంటి భావాలు రాకూడదు. మహోన్నతమైనటువంటి ప్రేమ సంపదని పక్కన పెట్టుకొని నా భాగ్యం ఇంతే, నా గతింతే, నా బ్రతుకింతే అన్న మాటలు మనం ఆడితే ఆయన చాలా చాలా బాధకి గురవుతారు. గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 11 ఉదయానికి బాబా తన సహచరులతో బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్ కి చేరుకున్నారు. ప్రయాణంలో పేరుకున్న మురికిని శుభ్రం చేసుకోకుండానే బాబా 4 బస్సులతో సాంగత్యం చేసేందుకు బయలుదేరారు. వారిలో అత్యంత ప్రధానమైన వాడు మస్తు సాధువు ఉమర్ బాబా. ఇతడు ప్రస్తుతం బొంబాయి నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. టిప్పు బాబా 1944లో చనిపోయిన తర్వాత అతని విధుల్ని ఉమర్ బాబా నిర్వహించసాగాడు. ఉమర్ బాబా 6వ భూమికలో ఉన్నవాడు. శ్మశాన వాటికలో నివాసం. అక్కడే బాబా అతనితో తెల్లవారుజామున సాంగత్యం చేశాడు. ఆ తరువాత బాబా భేండీ బజార్లో ఒక మంచి సూక్ష్మ చైతన్యపు బస్సుతో సాంగత్యం చేశారు. మళ్ళీ విశ్రాంతికి వెళ్లే ముందు ఇంకో 2 సూక్ష్మ చైతన్యపు బస్సులతో మరొక చోట బాబా సాంగత్యం చేశారు. అదే రోజు కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని బాబా వెంటనే పింపల్గాం బయలుదేరారు. మధ్యలో తన ప్రయాణాన్ని పూనాలో ఆపారు. బాబా పూనాలో జస్సావాలా కుటుంబంతోనూ బేరం కుటుంబంతోనూ కలిశారు. ఫిబ్రవరి 12వ తేదీ మధ్యాహ్నం పింపల్గాం చేరుకున్నారు. 1948 ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు మేర్ బాబా తన 54వ జన్మదినాన్ని జరుపుకున్నారు. పార్సీ పంచాంగం ప్రకారం మెహరాబాద్ లో ఉన్న శ్రీమండల్ని మధ్యాహ్నం 3 గంటలకి పింపల్గాం రమ్మన్నారు. అంతేకాకుండా అహ్మద్ నగర్ నుండి గుల్మాయి, విలు అంటే సరోష్ భార్య, వీలు అంటే ఖుర్షేద్ గోహర్ తల్లి, ఫిరోజా గుల్మాయి కుమార్తె, మెహర్ దమానియా, ఖుర్షద్ అంటే ఏరుసి భార్య, షిరీన్ దమానియాను పింపల్గాం రావడానికి బాబా అనుమతి ఇచ్చారు. చూడండి ఇక్కడ 3441వ పేజీలో 1948 ఫిబ్రవరి 13న మెహరాబాద్ లో జరుగుతున్న బాబా జన్మదిన వేడుకల్లో బాబా, నెహ్రూ, జాల్ దస్తూరు,
చూడండి బాబా పక్కనే ఉన్నాడు. నాజా, సల్తూర్, గోహెర్, ఖుర్షద్, సర్వార్, మణి, నెహ్రూ, గులు, దస్తూర్, బాబా, ముందు వరుసలో సునామాసి మరియు వెనుక వరుసలో కేటి, నెహ్రూ, దస్తూర్, కాకు, రానో, దౌలా, నురీనా. చూడండి ఆ ఫోటో ఒక్కసారి చూడండి. ఎంత బాబా ఎలా నిలబడ్డారు చూడండి. ఆ మిగతా వాళ్ళు ఎంత ఎంత సరళంగా ఉన్నారో చూడండి. మన్సారీ సోదరుడు మీనూ దేశాయ్ బొంబాయి నుండి బాబాను దర్శించేందుకు పిప్పలుగా వచ్చాడు. ఈ ఏడాది బాబా జన్మదిన కానుకగా చాలా ఉపయోగకరమైన వస్తువు అనగా రేడియోను బాబా కోసం మీను తీసుకొచ్చాడు. పింపల్గాంలో బాబా రేడియోను మొదటిసారిగా ఇప్పుడే విన్నారు. మీనూకి హృదయపూర్వకంగా ఆలింగనాన్నిచ్చి బాబా తన సంతోషాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి నెలలో బాబా ఒక సందర్భంలో సరదాగా ఇలా వ్యాఖ్యానించారు. ఒక పిచ్చివాని కంటే ఒక పెంపుడు ఆవు, ఒక పిచ్చివాని కంటే ఒక పెంపుడు ఆవు, పెంపుడు కుక్క, పెంపుడు గాడిద చాలా ఉపయోగకరమైనవి. పిచ్చివాడు దేనికి పనికి రాకపోవడమే గాక ప్రమాదకారి కూడా. మొదటిది పరిణామ క్రమంలో తక్కువ స్థాయిలో ఉండి, రెండవ వాడైన పిచ్చివాడు పూర్తిగా మానవ రూపంలోకి పరిణామం చెందాడు. అయినా కూడా పిచ్చివారి కంటే మొదటివే ఉపయోగకరమైనవి. లోగుట్టు పెరుమాళ్ళు కనుక. అయితే పెరుమాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ మాటలన్నాడో మనకు తెలియాలి. పరిణామ క్రమంలో ఆవు, పెంపుడు కుక్క, గాడిద ఈ పరిణామ క్రమంలో ఒక విధంగా జంతు ప్రపంచంలో ఉన్నది. కానీ పరిణామ క్రమంలో మానవుడు జంతు స్థితిని దాటి వచ్చినవాడు. చైతన్యం పూర్తిగా వికాసం చెందినవాడు. వాడికంట చైతన్యం వికాసం చెందినటువంటి ఆ పిచ్చి మానవుడి కంటే జంతు ప్రపంచంలో పుట్టినటువంటి ఆ ఆవు, పెంపుడు కుక్క, గాడిద అదే ఉపయోగకరమైనవి అంటున్నారు ఆయన. అంటే ఇక్కడ మనకి ఏమిటి అర్థమవుతుంది? పరిణామ క్రమంలో వికసించిన చైతన్యంతో మానవుడిగా ఉంటూ వాడు ఒకవేళ పిచ్చివాడైనా ఒకటి. మరికొన్ని మీకు చెప్తాను. నేను పిచ్చివాడే కానక్కర్లేదు. చైతన్య వికాసం చెంది మానవుడై కూడా తన పక్కనే దేవుడి గురించి సంభాషణలు జరుగుతుంటే పట్టించుకోని వాడు కూడా పిచ్చివాడి కంటే తక్కువ స్థితిలో ఉన్నవాడు. భగవంతుని యొక్క ఆయన ప్రాపు కోసం విశ్వమంతా ప్రాకులాడుతుంది ఆయన ప్రాపు కోసం. కానీ మానవుల్లో అటువంటి ప్రాకులాట లేదు. ఇంచేత వీళ్ళకి ఈ వస్తు ప్రపంచం మీద ఉన్నంత ప్రేమ భగవంతుడి మీద లేదు. దీనికి ఉదాహరణ ఏమిటంటే మన యొక్క చర్యలే. అంటే నాకు చిన్నప్పటి నుంచి బాబా ఏం చేశారంటే ఈ పనిముట్టుకి పేదరికమే ఇచ్చారు. కాబట్టి విలాసవంతమైన వస్తువులు ఎలా ఉంటాయి, విలాసవంతమైన జీవితం ఎలా ఉంటుంది ఇలాంటివి తెలియదు, ఒక చెప్పిన అర్థం కాదు. అయితే నన్ను ప్రేమించినటువంటి బాబా ప్రేమికులు చాలా ప్రేమతో నాకు వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళారు చాలా మంది. కొన్ని ఇళ్ళు చూస్తే అవి ఎలా ఉన్నాయంటే నోట్లతో కట్టారా అన్నట్టుగా ఉన్నాయి. రూపాయి నోట్లతో ఎక్కడ చూసినా చాలా కాస్ట్లీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఆ ఇల్లు చూపించినటువంటి వ్యక్తి నా మీద ఉన్న ప్రేమతో అంతా చూపిస్తూ
దేని ఖరీదంతో చెప్తూ, దేనికి ఎంత ఖర్చు అయిందో చెప్తూ, ఇలా చెప్తూ బాబా రూమ్ తీసుకెళ్ళాడు. అది చాలా నిరాడంబరంగా ఉంది. అందులో ఒక బాబా ఫోటో, చుట్టూ సీరియల్ సెట్లు ఒక 3 రకాలు పెట్టి, మరి కేమీ ఉంచకుండా ఖాళీగా బాబా ఫోటో మాత్రమే ఒక చిన్న స్పాట్ లైట్ పెట్టి ఉంచాడు. అదే ఆ ఇంట్లో అతి తక్కువ ఖర్చుతో తయారైంది. మిగిలిన ప్రతిదీ ఇంక్లూడింగ్ టాయిలెట్స్ చాలా కాస్ట్లీ. ఆయన అన్ని చెప్పాడు. ఆయన చెప్పాడు, విన్నాను. వచ్చి హాల్లో కూర్చున్నప్పుడు, ఇక్కడ హాల్లో ఫోటో ఉంది, బాబా ఫోటో. ఆయన దుక్కు చేసి, అవునయ్యా నాకు తెలియక అడుగుతాను, నీ దేవాలయాన్ని చాలా కాస్ట్లీగా కట్టిస్తావా? నీ దేవాలయాలు ఇప్పుడు దేవాలయాలు ఎంతంత ఖరీదు అనుకున్నారు మీరు? ఈ దేవాలయాలన్నీ కూడా చాలా ఖరీదుగా కట్టిస్తావా? మానవుడు నిన్ను తన ఇంట్లో మాత్రం చాలా తక్కువ ఖర్చుతో పెద్ద ఆడంబరం లేకుండా చేసుకునేటట్టుగా వాడికి మిగులుస్తావా? ఏమిటి నీ ఉద్దేశం? ఏమిటి అని అడిగితే సమాధానం ఆయన నాకు చెప్తాడేమిటి? చెప్పడు. ఎందుకు చెప్తాడు? మనం మన బెడ్రూమ్ అంత అందంగా బాబా రూమ్ చెయ్యం, మన టాయిలెట్ అంత అందంగా బాబా రూమ్కి పెట్టాం. అంటే ఒక విధంగా మన యొక్క ఆలోచన స్థాయి భగవంతుడి మీద ఎలా ఉంది, మన మీద ఎలా ఉందో ఒకసారి మనం చెప్పుకుంటే మనకు కొంచెం జాన్యోదయం అవుతుంది. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు స్త్రీ మండలి, పురుష మండలి సభ్యులంతా టెంపుల్గా నుండి ఆమన్ నగర్కి మారిపోయారు. కాళేమామ నిర్మించిన తాత్కాలిక కట్టడాలని కూల్చేసి వాటి స్థానంలో బాబా కోసం, స్త్రీ మండలి కోసం 2 అంతస్తుల బిల్డింగు సరోష్ ద్వారా నిర్మాణం కావలసింది. మొదట్లో టెంపుల్గామ్ ఆస్తులు సరోష్ పేరు మీద ఉండేవి, కానీ తరువాత వాటిని బాబాకు బదలాయించాడు. ఆమన్ నగర్లో మెహరా, మణి, నెహ్రూ, గోహెర్, ఎలిజబెత్, నొరీనా, వాలు పవార్, మరొకసారి గోహర్ తండ్రి గారైన రూసి పాప్ ఇరానీ గారింట్లో ఉన్నారు. మిగిలిన స్త్రీ మండలి వారంతా మెహరాబాద్ కొండపైన ఉంటున్నారు. అప్పుడప్పుడు రానోను, కిటీని కొద్ది రోజులు రూసి ఇంట్లో గడిపేందుకు పిలిపించేవారు. రూసి ఆ ఇంట్లో నుండి వచ్చేసి పురుష మండలితో దగ్గరలోనే ఉన్న బస్ ఫ్యాక్టరీ బంగ్లాలో ఉంటూ వాళ్ళు అక్కడ ఉన్ననాళ్ళు వాళ్ళ కోసం బజారు పనులన్నీ చూసుకునేవాడు. ప్రతి సాయంత్రం బాబాను, జగన్ను, అంటే ప్రస్తుతం ఇతరే అధికారిక రాత్రి వాచ్మ్యాన్ 9 మైళ్ళ దూరంలో పింపలగాంలో ఉన్న గ్యారా కాటేజీకి ఆది సీనియర్ కారులో తీసుకెళ్లేవాడు. బాబా రాత్రిళ్ళు అక్కడే గడిపేవారు. మళ్ళీ ఉదయం పూట ఆది వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకువచ్చేవాడు. బాబా పగటిపూట అహ్మద్ నగర్లో కానీ మెహరాబాద్లో కానీ గడిపేవారు. ఇక్కడ ఒక ఫోటో చూడండి. 1948 ఫిబ్రవరి మాసంలో మెహరాబాద్లో కొత్తగా నిర్మించబడుతున్న మండలి హాల్ యొక్క మొదటి ద్వారబంధాన్ని 2 కోరిక మీద తన చేతితో తాకుతున్న బాబా. చూడండి, ఇవన్నీ మనకెందుకు చూపిస్తున్నాడో తెలిసిన, ఆనాడు ఆయన సన్నిధి మండలి బాబాని చాలా బాగా వాడుకున్నారు. మనం వాడుకోవడం లేదు. మెహరాబాద్
కొత్త హాలు, మండలి నివాసం కోసం, నివాస భవనం కోసం నిర్మాణపు పని చురుగ్గా సాగుతోంది. ఒకరోజు ఆ భవన ముఖద్వారం శంకుస్థాపన కోసం తన స్వహస్తాలతో ద్వారాన్ని సృష్టించేందుకు బాబా అక్కడికి వెళ్ళారు. పిండు సహాయంతో కాళే మామ ఈ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు. ఇదిలా ఉండగా బాబా సూచించిన నిగూఢ ఆధ్యాత్మిక అంశాలపైన పనిచేస్తూ డాక్టర్ ఘని కుషు క్వార్టర్స్ లోనే ఉంటున్నాడు. తన మామూలు సోమరితనంతో ఘని ఆ పనిలో తనకు తోచినంత సమయం తీసుకుంటున్నాడు. చివరికి బాబా ఒక అగ్రిమెంట్ తయారు చేసి ఆ పుస్తకాన్ని 1948 మే నెలాఖరికి పూర్తి చేసేట్లుగా ఘనీ చేత వాగ్దానం తీసుకొని సాక్షులందరి సమక్షంలో ఘనీ చేత అగ్రిమెంట్ లో సంతకం చేయించారు. ఆ అగ్రిమెంట్ లోని కొత్త భాగం ఘనీ పైన బాబా కూర్చిన పద్య రూపంలో ఉంది. ఘనీ మీద అతనికి ప్రియమైన వాళ్ళ మీద, దగ్గర వాళ్ళ మీద, అతనికి ప్రియమైన వాళ్ళ మీద, దగ్గర వాళ్ళ మీద ఘనీ ఒట్టు పెడతాడు ఇలా. అతనికి ప్రియమైన వాళ్ళ మీద, దగ్గర వాళ్ళ మీద ఘనీ ఒట్టు పెడతాడు ఇలా. వేసవి వేడికి భయపడకుండా ఇక్కడే ఉంటానని, వేసవి వేడికి భయపడకుండా ఇక్కడే ఉంటానని, బీరువా కావాలని ఎన్నడూ అడగనని, బీరువా కావాలని ఎన్నడూ అడగనని, పుస్తకాన్ని పూర్తి చేస్తానని, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోతానని వాగ్దానం చేస్తాడు. ఎంత కమిట్మెంట్ పెట్టాడు చూడండి. అవే మాస్టర్ వర్క్స్ హేర్బాబా తన కార్యక్రమంలోని 3వ దశను ప్రారంభించారు. అహ్మద్నగర్ జిల్లాలోని పేదలకు ప్రసాదం పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికోసం ఏరిస్, పెండు, నౌషేర్వాన్ సాథ చాలా వారాల పాటు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. వివిధ గ్రామాల్లోని అత్యంత పేద రైతులకు ప్రసాదం అనే అచ్చు వేసిన వేలాది టికెట్లను పంచిపెట్టారు. ఇతర టికెట్లపై ఈ విధంగా అచ్చు వేయించారు: నీవు గొప్పవాడివి, నీకు సేవ చేసుకునే అవకాశం మాకు కలుగజేయి. బాబా పేదవారితో పనిచేసే 4 ప్రదేశాల్లోనూ ఒక్కొక్క చోట సదుపాయాలను కల్పించి ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేశారు. బీదవారి పాదాలను బాబా కడిగేందుకు కావలసిన నీళ్లను వేడి చేయడానికి స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేశారు. బాబా ఆ ప్రాంతానికి రాకముందే ప్రతి చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన ఏర్పాట్లు చేశారు. ఒక పక్క ఈ ఏర్పాట్లు జరుగుతూ ఉండగా పింపలగాంలోను, అహ్మద్నగర్లోను బాబా పంచిపెట్టేందుకు వీలుగా వేల కొలది ప్రసాదం మూటలను తయారు చేసి కార్యక్రమం కొనసాగుతోంది. 4 షేర్ల జొన్నల్ని 1.5 గజాల గుడ్డలో వేసి మూటలను తయారు చేశారు. మొట్టమొదటి కార్యక్రమం అహ్మద్నగర్ కి 80 మైళ్ళ దూరంలో సంగంనేర్కి దగ్గరలో ఉన్న కోటూరు టౌన్ లో ఫిబ్రవరి 16న నిర్వహించారు. బాబా రాత్రి 2 గంటలకి పింపలగాం నుండి బయలుదేరి మర్నాడు ఉదయం 8 గంటల తరువాత అక్కడికి చేరుకున్నారు. డాక్ బంగ్లాలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబా ఒక స్టూలుపై కూర్చొని 1010 అంటే 1010 పేద స్త్రీ పురుషుల పాదాలను కడిగి వాటిపై తన శిరస్సును ఆనించి ప్రసాదం మూటను అందజేశారు. వారిలో 27 మందికి తలా ₹1 ఇచ్చారు. ఆలస్యంగా వచ్చిన 2కి ప్రసాదం మూటలు అందలేదు. వారిద్దరికి బాబా ఈ పేదవారి పాదాలను కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తూ సబ్బును తువ్వాలను బాబా చేతికి అందించి పురుష మండలి వాళ్ళు బాబాకు సహాయపడేవారు. కానీ బాబా ప్రసాదం మూటను ఒకటి తర్వాత ఒకటి అందజేసినప్పుడు బాబా ఈ కార్యాన్ని మరొక గదిలో కూర్చొని కఠిన ఏకాంతంలో నిర్వహించారు. ఒక ప్రత్యేకమైన గదిని దీనికోసమే ఖాళీ చేయించారు. బాబా ఆ గదిలో నేలపైన కూర్చొని
ఒక్కొక్క గ్రామస్తురాలని లోనికి రమ్మని సైగ చేసి వాళ్ళకి ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంలో బయట నుంచి గదిలోకి ఎవరో చూడకుండా నిరోధించేందుకు కిటికీలకు దళసరి తెరలను గట్టిగా కట్టారు. అలాగే తలుపుల వద్ద దళసరి తెరలను వేలాడదీశారు. మధ్యాహ్నం 1 గంటకి కార్యక్రమం సమాప్తమైంది. బాబా తిరిగి అహ్మద్ నగర్ వచ్చేశారు. ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. 1948 ఫిబ్రవరి 20 నాడు ఖర్దా పట్టణంలో పేద గ్రామీణుల పాదాలు కడుగుతున్న బాబా అని ఉన్నది. చూడండి పాదాలు ఎలా కడుగుతున్నారు. మనం ఒక విధంగా చాలా అదృష్టవంతులు. ఈ అదృష్టాన్ని మనకి భిక్షగా ఆయన మన శ్వాస ఆగే వరకు ప్రసాదించమని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय बाबा अंडी अंदरिकी जय बाबा. जय बाबा जय बाबा जय जय बाबा. हेलो